లిస్టు పెద్దదే కానీ జిల్లాల వారీగా కూటమిలో కట్టప్పులు తయారవుతున్నారు. ఏపీలో అయితే వైఎస్ జగన్ని ఎలాగైనా గద్దె దించాలని జనసేన బీజేపీలతో టీడీపీ పొత్తు పెట్టుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. పైగా ఈ పొత్తు ప్రయత్నంలో భాగంగా ఎన్నో చివాట్లు కూడా తిన్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పుకున్నారు. ఆ సంగతి అలా ఉంటే ఈ కూటమి వల్ల టీడీపీలో కీలకమైన నేతలు, సీనియర్లు, పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసిన వాళ్ళు కొంతమందికి టికెట్లు దక్కకుండా పోయాయి. చంద్రబాబు నాయుడు అనుకుంటే వారికి కూడా దక్కేవే, కానీ వలస నేతలు, డబ్బున్న నేతలు ఇంటికి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఎగరేసుకోవడంతో అది కాస్త మిస్ అయింది. ఇలా టికెట్లు మిస్ చేసుకున్న నేతలు టీడీపీకి చెందిన వారే కాకుండా జనసేన నుంచి ఆశించిన వారు కూడా ఉన్నారు. అయితే వారి ప్రభావం ఏ మేర ఉంటుందనే సంగతి కాసేపు పక్కన పెడితే, టీడీపీలో టికెట్ దక్కించుకోలేకపోయిన అసంతృప్తిగా ఉన్న కీలక నేతలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. ఆయా జిల్లాల్లో వీరి సహకారం ఉంటుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సహకారం లేకపోతే కూటమికి జరిగే డ్యామేజ్ కూడా చర్చనీయంగా అవుతుంది. ఆ లిస్టు చాలా పెద్దదిగా ఉన్నట్టుంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి కూడా ఇది పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. ఈసారి మళ్ళీ ఈసారి కూడా పీఠాపురంలో ఓడిపోతాడనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ విషయంలో ప్రధానంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే, టీడీపీ నుంచి 40 ఏళ్ళ నుంచి టీడీపీ కంటి పెట్టుకున్న దేవినేని కుటుంబానికి కూడా టికెట్ లేకుండా టికెట్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. ఏనాడు ఎన్నికలు జరగదని, ఎప్పుడు అంటే టికెట్లు రాదని పాపం దేవినేని కూడా ఊహించుండడు. ఈ క్రమంలో మైలవరం నుంచి టికెట్ ఆశించిన దేవినేని మాకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన పైకి మౌనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయన అనుచరులు మాత్రం వసంత కృష్ణ ప్రసాద్కి చంద్రబాబు నాయుడు ఇచ్చిన వసంత ప్రసాద్కి మైలవరం టికెట్ చంద్రబాబు నాయుడు కేటాయించాడు. కానీ ఆయనకి సహకరించేటట్లు కనిపించడం లేదు. కార్యకర్తలు ఆయన్ని కూడా ఓడించే స్థితిలో ఉన్నారు. ఇదే సమయంలో బొమ్ముసాని, దేవదత్, బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్, మండలి బుద్ధప్రసాద్, వేదవ్యాసుల సహకారం ఏ మేరకు ఉంటుందని ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీళ్ళు ఎవరైనా తెర వెనుక ఉన్న అసంతృప్తి నేతల్లో చూపించడానికి ప్లాన్ చేస్తే అది బాబు అండ్ కోకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పైగా రాజకీయాల స్వార్థాలు ఉంటాయి తప్ప త్యాగాలు ఉండవుగా అంటున్నారు. ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో కోడెల కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంది. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల వరకు కోడెల హవా బాగా నడిచింది. అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడుకి ఎంతో సన్నిహితంగా ఉండే కోడెల శివప్రసాద్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేశారు. దీంతో ఆయన శివప్రసాద్ కుమారుడు ఇప్పుడు సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకి పక్కలో బల్లెంలా తయారైనట్టు చర్చ జరుగుతుంది. ఇంకా ఇదే సమయంలో కోడెల ఫ్యామిలీతో పాటు ఆలపాటి రాజా, కొమ్మల్లపాటి శ్రీధర్కి కూడా టికెట్ దక్కలేదు. దీంతో కూటమి ప్రకటించిన అభ్యర్థులకు వీరి మద్దతు ఎంతవరకు ఉంటుందనేది కాస్త బలమైన అనుమానంగానే కనిపిస్తుంది. ఇదే సమయంలో కందుకూరు టికెట్ ఆశించిన ఇంటూరి రాజేష్ అయితే మరో అడుగు ముందుకేసి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఇండిపెండెంట్గా నిలబడతా అని చంద్రబాబు నాయుడుకి వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా శ్రీకాకుళం విషయానికి వస్తే గుండా లక్ష్మీదేవంని పక్కన పెట్టడం, పాతపట్నం టికెట్ ఆశించిన కలమట వెంకటరమణ ఇప్పటికీ అసంతృప్తి రాగం అందుకున్నట్టు తెలుస్తుండడంతో శ్రీకాకుళంలో కూటమికి కాస్త బ్యాడ్ న్యూస్ అని చెప్తారు. మరోపక్క విజయనగరంలో చంద్రబాబును నమ్మిన బంటిలో ఉన్న కిమిడి కళా వెంకట్రావు కూడా, తర్వాత కర్రోతు బంగారాజు, కేఏ నాయుడు కుటుంబాలు ఏ మేరకు సహకరిస్తారనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో. ఇదే క్రమంలో విశాఖలో అయితే సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి ఈసారి టికెట్ దక్కలేదు. దీంతో ఆయన అనుచరుల ఎఫెక్ట్ కూడా గట్టిగానే తగిలే అవకాశం ఉందంటున్నారు. ఇదే సమయంలో మాడుగుల టికెట్ ఆశించిన రామానాయుడు పరిస్థితి కూడా అలాగే ఉంటుందంటున్నారు. ఇక్కడ గోదావరి జిల్లాల విషయానికి వస్తే కాకినాడలో పిల్లి అనంతలక్ష్మి, పిఠాపురంలో వర్మాల సహకారం ఏ మేరకు ఉంటుందనేది చూడాలి. ఇక వెస్టులోని ఉంటుకూరులో గన్ని వీరాంజనేయులు రాజీ పడినట్లు కనిపించిన పెర్ఫార్మెన్స్ వేరేగా ఉండే ప్రమాదం లేకపోదని అంటున్నారు. ఇక గోపాలపురం టికెట్ మద్దిపాటి వెంకటరాజుకి, కేఎస్ జవహర్లాల్, పీతల్ సుజాత, ఉండిలో కలవపూడి శివ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనేది విషయం ఇప్పుడు కూటమిలో కొత్త టెన్షన్కి కారణం అవుతుంది. ఇక రాయలసీమ వైపుకి వస్తే నెల్లూరులోని కొవ్వూరులో అనూహ్యంగా వేమిరెడ్డి ఫ్యామిలీకి టికెట్ దక్కడంతో పోలంరెడ్డి ఫ్యామిలీ ఫీల్డ్లో ఏ మేరకు సహకరిస్తున్నారో చూడ. అదే సమయంలో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, అనంతపురంలో ప్రభాకర్ చౌదరి, అనంత లోక్సభ స్థానంలో జేసీ పవన్ రెడ్డి, తిప్పేస్వామి, హనుమంతరామయ్య చౌదరి, ఉమాశంకర్ నాయుడుల ప్రభావం ఏ మేరకు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఆసక్తికరమైన అంశం నడుస్తుంది రాయలసీమలో. తాజాగా తిరుపతిలో సుగుణమ్మ అయితే కన్నీటి పర్వంతం అయిపోయింది. ఆమె అయితే శాపాలు కూడా పెట్టేసింది. ఆమె అయితే ఇంకా మరి పాపం చాలా ఘోరం ఆమెను మోసం చేయడం.
ఆమె సుగరమ ఎఫెక్ట్ కూడా చాలా గట్టిగానే తిరుపతిలో తగిలేటట్టుంది. అది జనసేన కేటాయించాడు. మరి ఈ వీరి నుంచి కూటమికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది మనము వేచి చూడాలి. మనకి త్వరలోనే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన రోజు తెలుస్తుంది.